ఏం చేశాడు? ఆయన ఏం చేశాడంట? మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. తన రక్తాన్ని తీసుకుని తానే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయి కరుణాపీఠము మీద తన రక్తాన్ని ప్రోక్షించేశాడు. ఎందు నిమిత్తము తెలుసా? నా పాపముల నిమిత్తము తన రక్తము ప్రోక్షించబడుట వలన మనందరము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సహానుభావము లేనివాడు కాదు, కానీ మనలాగే శోధించబడి బాధించబడినా కూడా ఎంత మాత్రం ఆయన పాపము లేనివాడిగా ఉండి మనందరి కొరకు తన రక్తాన్ని చిందించి అతి పరిశుద్ధ స్థలములోనికి తన రక్తాన్ని తీసుకొని వెళ్ళి ప్రోక్షించి యాజకుడుగా ఆయనే, బలి పశువుగా ఆయనే, మనందరి నిమిత్తము ఆయన తన రక్తాన్ని ప్రోక్షించి మనందరినీ కూడా నీతి విషయమై మనల్ని బ్రతికింపజేశాడు.